గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు కొబ్బరికాయ కొట్టి ఈ అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంవత్సరము 19వ సంవత్సరం చేరుకుంటుంది. భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందాలని మా కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు పేరు పేరున మా అయ్యప్ప మాలధారణ స్వాములందరూ కూడా మీకు ఆశీర్వాదాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడూ గైడెన్స్ ఉంది. 360 ధర్మ కార్యక్రమమే, ఇలా ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు లేవు. మేము ఆ గేటు దాటిన తర్వాతనే రాజకీయాలు ఆలోచిస్తాం. స్వామియే శరణమయ్య. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఏదైతే అయ్యప్ప నిత్యాన్న ప్రసాద వితరణ 19వ సంవత్సరం స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఆర్మూర్ గురించి ఈ దీక్ష ఒక 2 days వస్తుంది. అయ్యప్ప స్వామి గురించి ఏం మాట్లాడాను 2 days తర్వాత వస్తుంది. స్వామి వస్తుంది. అయ్యప్పలకు తల్లిలోని అయ్యప్పలకు ఇబ్బంది పెట్టుకొని అయ్యప్పలకు బాత్రూములు కట్టనుంది కేరళ ప్రభుత్వంలో. కాబట్టి దయచేసి రాజకీయాల ప్రకారమైన ధర్మం గురించి అవమానం వేస్తే కూడా మాట్లాడండి. ఇంత 41 రోజులు నిష్ఠగా ఉండి మనం ఎన్నో మన దైవానికి ఇంత పవిత్రంగా మనమే కాదు కుటుంబం మొత్తం, కుటుంబమే కాదు బంధువులు కూడా పక్కింట్లో కూడా పవిత్రం. అట్లాంటి ఒక ధర్మానికి సంబంధించిన భక్తుల పట్ల అక్కడున్న ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది అని ప్రశ్నించడం జరిగింది. అది ముఖ్యంగా హనుమంతుడు మన దేవుడు అనుకోకపోయేది. మన ఓరు వారికి అనమాట కూడా ఎందుకన్నా ఎప్పుడు పడితే వాడు దేవుడు తిడతాడు. హనుమంతుడిని తిడతాడు, రాముడిని తిడతాడు, కృష్ణుడిని తిడతాడు. మనం హిందువులనే ప్రశ్నించాలి. మన గురించి ఎవరు ప్రశ్నిస్తారు? ఇవాళ హనుమంతుని మనం ఏం చేశామా ఇంకా ధర్మాన్ని ఎట్లా కాపాడుతున్నాం? ఎవడు రాజమౌళి ఎందుకు అంటాడు హనుమంతుడి గురించి? ఎవడు రాజమౌళి కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాడు? ఎవడు రాముడిని ఆ రకంగా అసభ్యకరంగా మాట్లాడతాడు? ఇవన్నీ కూడా మీరు ధర్మ రక్షకులు. మీరు అనుకుంటున్నారు మాలు వేయగానే మీరే ఇంత నిష్ఠతో కూడిన దీక్ష ప్రపంచంలో ఏది కూడా ప్రపంచం అది మామూలు కఠోర పరీక్ష కాదు. ఇంకా సౌకర్యాలు గౌరవాలు జరుగుతుంది. ఏమేమి తప్పలేదు ఈ ధర్మాన్ని ఎవరు అదే మరి 66 కోట్ల కుంభమేళ ఎట్లా వేస్తాం? ఎట్లా వేస్తాం? కేరళలో రోజు రిపోర్ట్. ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి అడిషనల్ టీచర్ ఆయన తెలంగాణ అతను లక్ష్మణ్ సింగ్. కాబట్టి దయచేసి చెప్తున్నాను, రాజకీయ స్పీచ్ కాదు. ధర్మాన్ని ఎవరు పడితే వాడు కాపాడుకోవాలి. టీడీ పోడు, టీఆర్ఎస్ చోడు, కాంగ్రెస్ వీళ్ళు బీజేపీ కాపాడాలి. మీరు అందరూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కాపాడుకున్న రోజే ఈ గౌరవం ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇది జరుగుతుంది. నిన్ను గౌరవించి, నిన్ను ప్రేమించి, ఈ ధర్మాన్ని పైకి తీసుకెళ్ళి పెట్రోల్ వద్దాం అంగీకరించ మాట్లాడతారు. డబ్బు ఉంది కదా, అహంకారం ఉంది కదా, అడిగేవాళ్ళు. అదే ముస్లిమ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మనం కులాలుగా విడిపోయినాం, పార్టీలుగా విడిపోయినాం, ప్రాంతాలుగా విడిపోయినాం. వాళ్ళు మొత్తం ప్రపంచమంతా ఒకటి. అలా ధర్మంకు ప్రమాదం వచ్చిన రోజు
కాబట్టి హిందూ సోదరులు కూడా అందరూ ధర్మం విషయంలో ఒకటి కావాలని, ఎప్పుడు ఇది నిరంతరంగా కొనసాగాలని, మరి మీ దీక్షల వల్ల ఆర్మూరు ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చిన్న చిరు సత్యాలు మార్కెట్